దక్షిణ దేశంలో తిరువళ్ళువార్ అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన జ్ఞాని కూడా. నేతను నేసి తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు వాసుకి. ఆమె కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం ఇస్తరి దగ్గర ఒక దొన్నె నిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఏ రోజు కూడా ఆ దొన్నెలోని నీటిని కానీ సూదిని కానీ ఉపయోగించలేదు. అలా వాసుకి అంత్యకాలం సమీపించినప్పుడు ఆమె భర్తను అడిగింది, నాకొక సందేహం ఉంది, తీరుస్తారా అని అడిగింది. సరే అన్నాడు తిరువళ్ళువారు. మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు సూది ఉంచమని చెప్తూ ఉండేవాళ్ళు. అయితే మీరు ఎప్పుడూ కానీ ఆ దొన్నెలో నీరు కానీ సూదిని కానీ ఉపయోగించనే లేదు, నేను చూడనే లేదు. మరి మీరు విస్తరి పక్కన అవి పెట్టమనటంలో మీ ఉద్దేశం ఏమిటి అన్నది నా సందేహం. దాన్ని తీర్చండి అని అడిగితే తిరువళ్ళువారు ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, అన్నం పరబ్రహ్మస్వరూపం. అన్నాన్ని కింద పడేయకూడదు, వ్యర్థం చేయకూడదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని సూదితో తీసి నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలి అని నా ఉద్దేశ్యం. అయితే నువ్వు ఏనాడు కూడా పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కింద పడేయలేదు. కాబట్టే సూదిని నీటిని ఉపయోగించే అవసరం రాలేదు అన్నాడు. వాసుకి యొక్క అనుమానం తీరింది. అంత్యకాలంలో భర్త ఒడిలో ప్రాణాన్ని వదిలి వైకుంఠ ప్రాప్తిని పొందింది. తిరువళ్ళువారు ఆ అన్నాన్ని బ్రహ్మగా భావించేవాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో కింద పడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకరోజు కాదు, జీవితాంతము అలానే చేసింది. అలా చేస్తూ విష్ణు భక్తితోటి జీవితంలో చివరి అంకంలో వైకుంఠ ప్రాప్తిని పొందారు. ఈ యోగం ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో చేస్తే ఇంతకంటే సాధన అనేది వేరొకటి లేదు.